బీసీలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారనే కారణంతోనే నేడు రాజకీయ పార్టీలన్నీ బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, అది పూర్తిగా ఆర్ కృష్ణయ్య సాగించిన పోరాటాల ఫలితమేనని బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు నీలం వెంకటేష్ అన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో ఆర్ కృష్ణయ్య తనయుడు బీసీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలం వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్ అరుణ్ అధ్యక్షతన బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లను కలుపుకొని బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు సాధించే దిశగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీల ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయని, రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని ఆయన తెలిపారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణన్న గారి బర్త్డే సందర్భంగా మరి డాక్టర్ యువ కిషోర్ అరుణన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలంతా ఏకమై 42% రిజర్వేషన్లో మున్సిపల్ ఎన్నికలకు అమలు చేసే విధంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆర్ కృష్ణన్న బీసీలను ఒక ఎజెండాగా ఇలా రాజకీయ పక్షాన నిలబెట్టినటువంటి నాయకుడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక మాట చెప్పారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఒక మాట అన్నారు, తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద దిక్సూచిగా ఉంటుంది, వెన్నుముకలాగా ఉంటుంది. బీసీలను ఇప్పటివరకు రాజకీయ పరంగా వాళ్ళను అణచివేయబడ్డారు కాబట్టి 42% రిజర్వేషన్లకు వాళ్ళకు కల్పించి ఇవాళ నేను రాజకీయంగా వాళ్ళకు ఒక వినూతనమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారతో పాటు ఇవాళ బీసీలకు మరి సర్పంచులోనే కానీ, జెడ్పీటీసీలోనే కానీ, ఎంపీటీసీలోనే కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికలలో కూడా నేను పెద్దపీట వేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా నామమాత్రంగా బీసీల మాట తప్పి మడమ తిప్పి మాట తప్పినటువంటి నాయకుడు మరి ఒక రేవంత్ రెడ్డి గారే అని చెప్పి ఈ ఎలక్షన్లో తెలిసింది. మొన్ననే సర్పంచుల్లో డైరెక్ట్ వాళ్ళు జనరల్ సీట్లలో కూడా 60% పైబడి గెలిచారంటే ఒకసారి అన్ని పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, అదేవిధంగా సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా బీసీలు రాజకీయంగా ఓటు బ్యాంకుగా తిరుగుబాటు చేశారు అనేది ఒక ఆలోచన మీరు చేపడితేనే రేపు జరగబోయే ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా ఇవాళ ఏకమైపోయారు. వాళ్ళంతా ఏకదాటిగా ఓట్లు మనమే వేసుకోవాలి, మన సీట్లు మనమే కాపాడుకోవాలంటే మనం అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలం ఏకం కావాలని ఒక నినాదంతో ఇలా ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో కూడా మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నాం, ఎన్నికలకు జరిపినా కానీ రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా రాజ్యాంగ గవర్నమెంట్ హోదాతోని రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి ఆలోచన. ఎందుకంటే అపరిందాలు తెచ్చుకోకండి. కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణను రోల్ మోడల్ గా చూపిస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి దీన్ని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు తగిన నిర్ణయం తీసుకోవాలి. మాట తప్పొద్దు. బీసీలు మాట తప్పితే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతులు కూడా ఉండవని మాట తప్పకుండా మీరు బీసీలను ఒక వెన్నుముకలాగా నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, అందరూ కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీలకు చాలా ఎదుగుదలలో చాలా అవకాశాలు ఉంటాయని చెప్పి మరి చెప్పినటువంటి మాటలు మరి ఇవి అబద్ధమా నిజమా అనేది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. పాయింట్కి వస్తే డాక్టర్ అరుణన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అరుణన్న గారి నేతృత్వంలో మేధావులను, డాక్టర్లను, అదేవిధంగా వివిధ రచయితలను, కళాకారులను అందరినీ కూడా ఒక వేదిక నుంచి ఒక వేదికకు తీసుకొచ్చి మరి అరుణన్న గారి నాయకత్వంలో మరి మేధావుల సదస్సుతో పాటు, అడ్వకేట్లతో పాటు, డాక్టర్లతో పాటు, ఉద్యోగుల సంఘాలతో పాటు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నిర్ణయం కూడా డాక్టర్ అరుణన్న బర్త్డే సందర్భంగా మాకు ఫోన్లోనే చెప్పారు. ఏ నిర్ణయం బీసీ బిడ్డలకు ఏ నిర్ణయం తీసుకున్నా అరుణన్న నేను ఆర్ కృష్ణ తనయుడిగా నా బాధ్యతని నిర్వహిస్తా, పోరాటానికి నేను సిద్ధపడతా,
నేను ముందుండి వ్యవస్థను నడిపిస్తా అని చెప్పి మరి మాకు ఒక హామీని ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ అరుణన్న. అందుకని అరుణన్న నాయకత్వంలో బీసీల పోరాటం ఎంతవరకైనా సిద్ధపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం.